ఓకే. మార్వెల్ నుంచి 'వండర్ మ్యాన్' సీరీస్ వస్తుంది. జాన్యురీలో ఎప్పుడో వస్తుందంట. జనవరి 26 ఎప్పుడో. స్పాట్ లైట్‌లో పడతదంట. ఏమో మనకు తెలియట్లేదు. అసలు స్పాట్ లైట్ ఏంటి? ఎక్కువ ఏంటి? ఏవి తెలీదు మనకి. మార్వెల్ నుంచి వస్తుందని. అది పరిస్థితి అన్నట్టు. సో, ప్రస్తుతానికి మార్వెల్‌కి ఒకే ఒక బంగారపు గుడ్డు ఉంది. దట్ ఈస్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ. డూమ్స్‌డే ఉందిగా భయ్యా అంటే డూమ్స్‌డేకి చాలా పెద్ద డూమ్ పడ్డది అక్కడ. మామూలుగా లేదు. టైం ఉన్నప్పుడు మాట్లాడేసుకుందాం. ఫస్ట్ అయితే టీజర్ చూసేద్దాం. మాట్లాడదాం తర్వాత. మీ థాట్స్ ఏంది చెప్పండి అప్పటిలోపు. సో, యా లెట్స్ వాచ్ 'వండర్ మ్యాన్' ట్రైలర్. The Hollywood, huh? entertainment world is stunned today when internationally celebrated and reclusive filmmaker Von Kovac sprung out of retirement to sign on for a remake of Wonder Man. Mr. Von Kovac, could Wonder you Man, tell oh. us more? Everyone is tired of superheroes. There is an opportunity to reimagine a whole genre of storytelling. Have you thought about casting? So, Black Man. what's this big audition you were talking about? It's a huge opportunity. I'm auditioning for Wonder Man. What? Did you hear about Wonder Man? I need to be in this movie. Sorry, you crazy. I was born to play this character. Huh? Oh, you serious? Boo, they are already talking to Leo. What, Leo? You just gotta go out there and crush it. డెస్టినీ డానియల్ క్రేట్ దీన్ని చేస్తున్నాడు మయ్యా. అదే పరిస్థితి. స్పైడర్ మ్యాన్ డైరెక్టర్ ఆయన ఇప్పుడు. What's wrong? I'm trying to come up with a backstory for the character. Well, trust the words. Just show up and say them. No, it's not my process. Well, your process can go blow a spider. Guy's killing it in there, bro. Where have we seen him before? Pretty sure he used to be a terrorist. You can slate whenever you're ready. Simon Williams, reading for Wonder Man. Listen to me, Simon. The callback is happening now. Just be normal. Normal man. The breakdown is go method. ఒక్క తెల్లోడు కనబడతలేడు. అంతా వీళ్ళు ఉన్నారు. We'll meet you in the living room. ఓకే ఈయన తప్ప. బెన్ కింగ్స్లీ కూడా ఈజ్ నాట్ ఎ వైట్ మ్యాన్. To meet Von Kovac. Hello, everyone. I want to explore the place between fiction and non-fiction. That's tight. We are going to make the last. బ్రో దిస్ ఈజ్ మార్వెల్. No one will have the balls to make another. And action! Any news from Von Kovac? There is news you'll be the first to know. Unless you call me again, in which case I will never tell you. 8 ఎపిసోడ్ సిరీస్ 27th నాడు అన్న ఒకటేసారి రిలీజ్ చేసి పరదొప్పింది. అట్టర్ వేస్ట్ ఆఫ్ టైం. సీరియస్లీ అట్టర్ వేస్ట్ ఆఫ్ టైం. సర్దేసుకోండి మార్వెల్ ఇంకా అన్ని సర్దేసుకొని నీటికి కూర్చోండి. దరిద్రంగా ఉంది ఇది. సూపర్ హీరో సినిమా సరిగా తీయరాకనే మీరు ఇంకా మళ్ళీ సూపర్ హీరో సినిమా మీద ఇంకో సూపర్ హీరో సిరీస్ తీస్తున్నారా మీరు? సూపర్. హైలైట్ ఏంటంటే ఈ సినిమా ఈ సిరీస్ స్టార్ట్ చేసింది డెస్టినీ డానియల్ క్రేటర్. ఆయన ఇప్పుడు స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే తీస్తున్నాడు. షాంగ్షీ లైట్ చూస్తుంటే మాత్రం ఎత్తిపోతల పథకంలో ఇంకోటి మార్వెల్ ఎత్తిపోతల పథకంలో వన్ మోర్ అన్నట్టు. సో మింగింది వాళ్ళకి ఎట్లుందంటే పరిస్థితి, ఏది టచ్ చేసినా మింగేది అన్నట్టుంది. అండ్ ఆల్సో వండర్ మ్యాన్ ఈజ్ సపోజ్ టు బి ద వైట్ గై. దీంట్లో బ్లాక్ గైని చేస్తున్నారు వాళ్ళు. డిఈఐని ఉందని చెప్పేసి వాళ్ళు లిటరల్గా చూపిస్తున్నారు. సో దీంట్లో కూడా అదే మెయిన్ ఉన్నట్టుంది. ప్రిటీ షూర్ మింగిపోతుంది భయ్యా. ఐమ్ థింకింగ్ గట్టి కొడితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే 4 ఎపిసోడ్స్ ఒక రోజు రిలీజ్ చేస్తారు, ఇంకో 4 ఎపిసోడ్స్ ఇంకో రోజు రిలీజ్ చేస్తారు. వారం రిలీజ్ చేస్తే మాత్రం మింగెడతారు. మామూలుగా ఉండదు. మొన్న ఏదో ఐరన్ హార్ట్ వచ్చింది కదా, ఇంతమంది గుర్తుంది వచ్చిందని చెప్పేసి అట్లా ఉండదు పరిస్థితి అన్నట్టు పోయింది. నేను చెప్పేస్తున్నా ఏంటి బ్రో అట్లా ఉంటున్నావు మార్వెల్. నేను ఐ యూజ్డ్ టు బి మార్వెల్ ఫ్యాన్. మింగిపోయింది చెప్పేస్తున్నాం అంతే, అయిపోయింది. సో స్పైడర్ మ్యాన్ ఒకటి రిలీజ్ చేయండి, మిగతా అని బంద్ చేయండి. డూమ్స్డే పైసలు ఎక్కువ పెట్టారు. $1 billion అంట బడ్జెట్. తెలుసా మీకు? $1 billion బడ్జెట్. సినిమా షూటింగ్ అయిపోయింది, స్క్రిప్ట్ కంప్లీట్ కాలే. దట్ ఈస్ అ మ్యాజిక్. 1-2 2-3 అన్న దగ్గర నేను చూసుకోను. నేను సోర్స్ చాలా రోజులుగా వినబడుతుంది ఈ న్యూస్. ఇది నిజమా కాదా అని చాలా వరకు నేను బ్యాక్ ట్రాక్ చేసుకొని రీసెర్చ్ చేసి చెప్తే అప్పుడు అర్థమైంది పరిస్థితి. $1 billion పెడితే సినిమా షూటింగ్ అయిపోయింది, కాకపోతే ఇంకా స్క్రిప్ట్ కంప్లీట్ చేయలేదు, ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీ అయిపోయింది, రీషూట్లలో సినిమాని కంప్లీట్ ఇస్తారట. అందుకే డిసెంబర్కి పుష్ అయింది సినిమా. ఏమనుకుంటున్నారు పరిస్థితి? దరిద్రంగా ఉంది పరిస్థితి. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళకు ఇంకా సీక్రెట్ వార్ స్టార్ట్ చేయలే. అంటే డూమ్స్డే వర్కౌట్ అయితే డూమ్స్డే రిసెప్షన్ బట్టి సీక్రెట్ వార్స్ చేద్దామా వద్దా అది పరిస్థితి. అండ్ ఆల్సో వీటన్నిటిని కంప్లీట్ చేసుకొని మొత్తం మార్వెల్కి ర్యాప్అప్ చేద్దామని చెప్పేసి కొత్త క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పేసి ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళు. సో నీట్గా వాళ్ళకి తెలుసు ఎత్తిపోయింది, కొత్తగా స్టార్ట్ చేయాలి, ఏం లేదు పరిస్థితి. అక్కడ ఒక్కటే రిక్వెస్ట్,
స్పైడర్ మ్యాన్ని కెలక్కుండా మంచిగా తీసేయండి, వదిలేయండి మిగతా అంతా. ఇంకా వద్దు, స్పైడర్ మ్యాన్ ఒకదాని మీదనే నమ్మకం నాకు, మిగతా ఏది లేదు, ఇంకేమీ లేదు. అది కూడా పోయిందంటే ఇక పంగనమ్మే. మీకేమనిపిస్తుంది కింద కామెంట్స్లో చెప్పండి. సో యా, పోయిందయ్యా, నో డౌట్, కష్టం. సో అది పరిస్థితి అన్నట్టు. సో మీ థాట్స్ కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్, దాంట్లో వస్తుంది, దీంట్లో వస్తున్నాయి, వీడియోలో రెండిట్లో లేస్తా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. లైవ్ ఉంది వాళ్ళ నైట్, కుమ్మేద్దాం. బాయ్.